బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం ఎడమగట్టు జలాశయం మలుపు వద్ద టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తు మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జలాశయం నుంచి అటు దోమలపెంట ఫారెస్ట్ చెక్ పోస్టు, మరోవైపు లింగాలగట్టు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచాయి. బస్సును మార్గమధ్యం నుంచి తొలగించి ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి పర్యాటక బస్సు వెళ్తుండగా జలాశయం వద్ద ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రానికి ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వస్తున్నటువంటి ఆల్ఫా ట్రావెల్స్ బస్సు ఒకసారిగా సాంకేతిక లోపం కారణంగా ఏదైతే శ్రీశైలం జలాశయం ఎడమగట్టు మలుపు వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే శ్రీశైలం క్షేత్రానికి ఆదివారం కావడంతో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు, రేపు సోమవారం రోజు దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి కూడా భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు కూడా చాలా మంది భక్తులు వెళ్తున్నటువంటి క్రమంలో కరెక్ట్ గా ఏదైతే ఈ మలుపు వద్దన ఈ బస్సు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. వాహనాల అటు ఇటు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా కూడా మలుపు వద్ద ఆగడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులతో పాటు పోలీసులు ఆ బస్సును పక్కకు తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పటికీ కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు మెకానిక్లను వెంటనే ఆ బస్సు రిపేర్ చేసేందుకు మెకానిక్లు కూడా ఆ ప్రదేశానికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అతి త్వరలోనే ఈ బస్సుకు సంబంధించి సాంకేతిక లోపాన్ని సరిచేసి బస్సును పక్కకు తీసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. కన్నా అయితే ఇప్పటికే సెలవులు ముగుస్తుండడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని విఐపి బ్రేక్ దర్శనాలకు కూడా తాత్కాలిక రద్దు చేసినటువంటి పరిస్థితి గత వారంలో నెలకొంది. అయితే గత వారంతోనే భక్తుల రద్దీ తగ్గుతుందని భావించినటువంటి అధికారులకు ఊహించని పరిణామం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీశైలంకి భక్తులు రద్దీ మరింత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గగన. Yes, right, Murali. Thank you for the update.